అది సెంటర్లో పెట్టావు. అది మనుషులకి అది సాధ్యం పడటం లేదు, మహానుభావులకి తప్ప. ఇప్పుడు మీరాబాయి, రామ భక్తులు అలా అది అది చెప్తాడు ఆయన. ఎంత నువ్వు మనసు ఎంత తిప్పినా, ఎక్కడికెక్కడికి వెళ్ళి నువ్వు ఏ పనులు చేసుకుంటున్నా భగవంతుడు అంటూ ఉన్నాడు. మన రక్షకుడు, ప్రాణరక్షకుడు ఆయనే. ఏ ఏ సహాయాలైనా చేయగలరు, కానీ ప్రాణాన్ని రక్షించాలి. మనకి జన్మ మృత్యులో ఈ మరణాల నుంచి, జన్మ చక్రాల నుంచి రక్షించాలంటే మాత్రం అది భగవంతుడి వల్లే అవుతుంది. అందుకోసమని మనం ఆ భగవంతుడిని నమ్ముకోవాలి. ఆ భక్తి అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అని, ఆ ధ్యేయాన్ని పొందాలి అని ఆ నారదుడికి అది. ఇప్పుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడికి పంచాక్షరి, ఆవిడ దక్షయజ్ఞంలో తన దేహాన్ని అగ్నిగా, యోగాగ్నిగా చేసినప్పుడు, సమర్పించినప్పుడు, ఆవిడ పర్వతరాజ పుత్రిగా జన్మించినప్పుడు ఆ పార్వతీదేవికి ఈయన